హిండెన్బర్గ్ రిపోర్ట్ని పట్టుకొని అంటే ఒక విదేశీ సంస్థ రిపోర్ట్ని పట్టుకొని ఎప్పటికప్పుడు మన భారతదేశపు మార్కెట్ పైన దాడి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నిజంగా ఈ దేశం పట్ల ఈ దేశ ఆర్థిక ప్రగతి పట్ల చిత్తశుద్ధి ఉన్నదా అనేది ఒక సూటి ప్రశ్న. సెబీ చైర్పర్సన్ పైన అలాగే ఆమె భర్త పైన ఈ యుఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణలు మనకు తెలుసు ఏంటవి అనేది. సో వీటిని పట్టుకొని మన దేశపు మార్కెట్ని అతలాకుతలం చేసేయడానికి విపక్ష కూటమి పార్టీల ఎంపీలు విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సరే, దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు, కాస్త పరిగణలోకి తీసుకుందాం. మరి బెంగాల్లో జరిగినటువంటి దుర్మార్గమైన ఘటన ఉందే, ఒక వైద్యురాల్ని రేప్ చేసినటువంటి ఘటన, దాని మీద మాట్లాడరు. అటు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతూ ఉంది, దాని గురించి మాట్లాడరు. పాలస్తీనా గురించి మాత్రం మాట్లాడతాం. ఇది వీళ్ళ హిపోక్రసీ. అయితే ఇక్కడ కమింగ్ టు ది హిండెన్బర్గ్ పాయింట్, వాళ్ళ అటాక్ ఏంటి అంటే మన దేశపు మార్కెట్ని కుదిపేయాలని చెప్పేసి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఇన్వెస్టర్ల సంపద నష్టపోతే ఎవరిది బాధ్యత అని. ఇన్వెస్టర్ల సంపద ఎందుకు నష్టపోద్ది? ఇలాంటి పెక్యులేషన్స్, ఇలాంటి తప్పుడు వార్తలు బాగా వైరల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉద్దాన పతనాలు వస్తాయి. అవి జరగకుండా ఉండాలంటే ముందుగా ఆ విదేశీ సంస్థల్ని నమ్మకూడదు మనం. అవసరమైతే మన దేశీ సంస్థలు లేదా మన దేశ పత్రికలు ఏమన్నా అటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తే దాని బేస్ మీద మాట్లాడవచ్చు. ఆ టైమ్స్ నౌ, ఆ బీబీసీ, ఈ హిండెన్బర్గ్ వీళ్ళెవరు అసలు? మన దేశం బాగు కోరుకునే వాళ్ళ కానే కాదు కదా. పైగా ఇది మన దేశానికి చాలా వ్యతిరేకమైనటువంటి పని. దీంట్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు భాగస్వామ్యం అవ్వడం. అందుకనే బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగనా రనౌత్ దీని మీద రియాక్ట్ అయ్యారు కొంచెం ఘాటుగానే. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన, విధ్వంసకరమైన వ్యక్తి అని చెప్పారు ఆవిడ. దేశం ఆయన్ని ఎప్పటికీ కూడా నాయకుడిగా ఎన్నుకోదని, రాహుల్ గాంధీ శాశ్వతంగా అలాగే విపక్ష స్థానంలోకి పరిమితమైపోతారని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఇంకో మాట కూడా మాట్లాడింది, ఆయన ప్రధానమంత్రి కాలేకపోతే ఈ దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు, దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అటు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కూడా ఇదే స్థాయిలో ఆరోపించారు రాహుల్ గాంధీ పైన. భారత స్టాక్ మార్కెట్ పతనం కావాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన విమర్శించారు. భారతదేశ ప్రజలు తిప్పికొట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, టూల్ కిట్ ముఠా కలిసి భారతదేశంలో ఆర్థిక అరాచకానికి, అస్థిరతకు దారితీసేందుకు కుట్ర పన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు. హిండెన్బర్గ్ నివేదిక శనివారం విడుదలైంది, ఆదివారం కోలాహలం ఉంటుంది కాబట్టి సోమవారం క్యాపిటల్ మార్కెట్ అస్థిరమైంది. సో ఈ విధంగా దెబ్బ కొట్టడానికి ఈ హిండెన్బర్గ్ లాంటివి ట్రై చేస్తూ ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ పొలిటీషియన్స్. ఇంకా ఏమన్నారంటే రాహుల్ గాంధీని సోరోస్ ఏజెంట్ అని పేర్కొన్నారు. హిండెన్బర్గ్ నివేదిక భారతదేశంలో పెట్టుబడులను ఆపడానికి కాంగ్రెస్ మద్దతుతో చేసినటువంటి కుట్ర అని ఆరోపించారు. అందులో భాగంగా హిండెన్బర్గ్పై ఇప్పుడు అత్యంత కఠిన చర్య తీసుకోబోతున్నామని అటు మరొక మంత్రి గిరిరాజ్ కూడా చెప్పారు. రాహుల్ గాంధీని బడే బాప్ కా బేటా అని గిరిరాజ్ పేర్కొంటూ రాహుల్కు రాష్ట్రం, దేశ పథం గురించి ఏమీ తెలియదు అని విమర్శించారు. అయోమయాన్ని, భయాన్ని సృష్టించాలని చూస్తున్న అటువంటి వ్యక్తుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.